హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో పుల్లగా కారంగా ఉండే పండుమిరపకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో కొద్దిగా పండుమిరపకాయ పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది. అసలు నాన్ వెజ్ కర్రీస్ ఎందుకు పనికొస్తాయండి, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో మనకి బాగా దొరికి ఈ పండుమిరపకాయలను అస్సలు మిస్ చేయొద్దు. మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. చూసేద్దాం పదండి. నేను ఇక్కడ కేజీ పండుమిరపకాయలకు మీకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటి క్వాంటిటీస్ అన్ని డీటెయిల్గా చెప్తాను. సో నేను ఇక్కడ కేజీ పండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మనం పండుమిరపకాయలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మిరపకాయలు గట్టిగా ఉండాలి, అలాగే వాటికి తొడాలు అనేవి ఉండాలండి. అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఈ కేజీ మిరపకాయలకు 200 గ్రాముల ఉప్పు, అలాగే 200 గ్రాముల చింతపండు మనకు కావాలి. ఈ చింతపండులో గింజలు అలాగే ఎటువంటి డస్ట్ లేకుండా చూసుకోవాలి. అలాగే వీటితో పాటు నేను 2 పాయల వెల్లుల్లి ఇలా పైన తొక్కు తీసుకొని పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు పండుమిరపకాయలు మనం ఒకసారి వాష్ చేసేసుకుని ఎటువంటి తడి లేకుండా మనం చక్కగా క్లాత్తో తుడిచేసుకోవాలండి. సో అప్పుడే మనకి పచ్చడి సంవత్సరమైన నిల్వ ఉంటుంది. సో ముందుగా మనం పైనున్న తొడాలను తీసేసుకొని వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే సిజర్ యూస్ చేసుకుంటున్నానండి. నేను చూపించిన ఈ సైజ్ అయితే సరిపోతుంది, మరీ చిన్నగా అవసరం లేదు. ఎందుకంటే మనం మిక్సీలో వేసేస్తాం కాబట్టి మనకి మరీ చిన్న సైజ్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మిగిలినవన్నీ కూడా నేను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో చూసారా, ఈ విధంగా మొత్తం పండుమిరపకాయలను నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా మనం క్లీన్ చేసేసుకున్న చింతపండును, అలాగే దాంట్లో 200 గ్రామ్స్ కల్లుప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా పౌడర్ లాగా వస్తుందన్నమాట. సో ఇలాగా మొత్తం చింతపండుని అలాగే ఉప్పుని కూడా మనం మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో చూసారు కదా, ఈ రకంగా పౌడర్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయ ముక్కలను దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అలాగే దాంతోపాటు ఈ చింతపండు ఉప్పు కూడా ఉంది కదండి, అది కూడా వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి రబ్బలు కూడా. సో ఈ విధంగా అన్నీ మనం మిక్సీ పట్టేసుకుంటాము. మరీ మెత్తగా పట్టించుకోవద్దు, బరగ్గానే ఉండాలి. సో చూసారా, ఈ రకంగా మన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇది ఇప్పుడు నేను ఒక డబ్బాలోకి తీసేసుకుంటున్నాను. ఈ డబ్బాలోకి తీసుకొని మనం 3 డేస్ ఇలా స్టోర్ చేసుకుని ఉంటే మనకి పచ్చడి అనేది చక్కగా ఊరిపోతుందండి. అప్పుడు మనం తాలింపు పెట్టుకోవడానికి సిద్ధమైపోయినట్టే. దీనిలో ఎటువంటి గాలి వెళ్లకుండా అలాగే వాటర్ చేరకుండా మనం జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల మనం 1 ఇయర్ పాటు ఈ పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చండి. అంతే ఫ్రెష్గా ఉంటుంది. మీకు కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే అసలు కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడు 3 డేస్ తర్వాత నేను మీకు చూపిస్తాను. సో పచ్చడి అనేది ఊరిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. సో మరీ పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం బరగ్గానే ఉంచుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. సో చూసారా, ఈ రకంగా నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలాగ మొత్తం నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. సో దీంట్లో మనం పొడిని యాడ్ చేసుకోవాలి. మెంతులు, ఆవాలు పొడిని దీంట్లో యాడ్ చేసుకుంటాం. దానికోసం నేను ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి. మెంతులు అలాగే ఆవాలు కూడా 3 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు ఫ్రై చేసుకుంటాము. సో ముందుగా మెంతులు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము.
మెంతులు కొంచెం ఇలా చిటపటమన్న తర్వాత దీంట్లో ఆవాలు యాడ్ చేసుకుంటున్నామండి. ఆవాలు కూడా ఇక్కడ సేమ్ క్వాంటిటీ 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుంటాము. అవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ రకంగా ఈ కలర్ వచ్చిన వరకు ఉంచుకొని మనం మిక్సీలో పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపెట్టుకున్న పండుమిరపకాయ పేస్ట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఈ రకంగా వేసేసుకుని మనం ఒకసారి కలిపేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ రకంగా కలిపేసుకున్నాం కదా. దీంట్లో మనం తాలింపు పెట్టుకుంటాం. ఇప్పుడు దానికోసం అదే ఫ్రై ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అంటే 200 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. సేమ్ గ్లాస్ క్వాంటిటీ చూసారా, అదే తీసుకున్నాను. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. పైన పొట్టు తీసేసినవి వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయను ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా దీంట్లో వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ ఈ పచ్చడికి మరింత టేస్ట్ని ఇస్తుంది. మీరు ఏ పచ్చడి చేసుకున్నా ఇంగువ వేసుకోవడం వల్ల ఆ పచ్చడికి ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. సో మనకి తాలింపు అయితే ఈ రకంగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఎటువంటి పచ్చివాసన అలాగే తడి లేకుండా ఫ్రై చేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో తాలింపు వేసేసుకోవాలి పైనుంచి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ పచ్చడి ఒక్కసారైనా తినాలండి. మరి ఈ రెసిపీని మీరు కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే వేడి వేడి అన్నంలో వేసుకుని తినేసాను. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని కంపల్సరీ టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.